డిజిటల్ ఇండియా 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గురించి మీకు గుర్తుండే ఉంటుంది కదా. అయితే గ్రామాల నుంచి నగరాల దాకా ప్రజల జీవితాల్లో ఈ కార్యక్రమం గణనీయమైన మార్పును తెచ్చింది. టెక్నాలజీలతో ప్రజలను అనుసంధానించింది అనేది వాస్తవం. ఆన్లైన్ ప్రభుత్వ సేవలు, డిజిటలైజేషన్ కారణంగా పారదర్శకత పెరిగింది. డిజిటల్ హెల్త్ రికార్డులు, ఆధార్ లింక్ సర్వీసులు, యూపీఐ లావాదేవీలు వంటి విషయాలు డిజిటల్ ఇండియా గెలుపుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇక ఈ విజయాన్ని ప్రజలు తమ కథల ద్వారా జరుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీన్ని కొంత సొంత కథలతో రీల్స్ను పంపేలా ఓ కార్యక్రమం తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియా చేపట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం డిజిటల్ ఇండియా దశాబ్దం రీల్ పోటీ అనే ప్రత్యేకమైన పోటీని మొదలు చేసింది. ఈ పోటీ జూలై 1న ప్రారంభమయ్యింది. ఇంకా కొన్ని రోజుల సమయం కూడా ఉంది. అంటే ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా కారణంగా ప్రజల జీవితాల్లో వచ్చిన పెద్ద మార్పుల గురించి తెలుసుకోవడం దీని ఉద్దేశం. ఆన్లైన్ సేవలు, డిజిటల్ విద్య, ఆరోగ్య సేవలు లేదా డిజిటల్ మనీతో మీ లైఫ్ బాగుంటే దానిని ఒక క్రియేటివ్ రీల్గా మార్చుకునే అవకాశం కేంద్రం ఇస్తోంది. ఈ రీల్ ద్వారా మీరు డబ్బు కూడా గెలుచుకోవచ్చు. ఈ రీల్ ఎలా చేయాలి, మనీ ఎలా వస్తాయి, ఎక్కడ అప్లోడ్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రీల్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సిందే. రీల్ కనీసం 1 నిమిషం నిడివి మాత్రమే ఉండాలి. వీడియో ఒరిజినల్గా ఉండాలి. ఇంతకుముందు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయకూడదు. మీరు దీన్ని ఏ భాషలోనైనా చేసే అవకాశం ఉంది. రీల్ పోర్ట్రైట్ మోడ్లో MP4 ఫార్మాట్లో ఉండాలి. ఈ వీడియో డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది అనే పాయింట్ ఆధారంగా ఉండాలి. ఈ పోటీకి సంబంధించిన సమాచారం రీల్ను అప్లోడ్ చేయడానికి ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ డిజిటల్ ఇండియా రీల్ కాన్సెప్ట్లో మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ పోటీలో పాల్గొనే వారికి ప్రభుత్వం నగదు బహుమతులు అందిస్తోంది. టాప్ 10 విజేతలకు 15,000, ఆ తర్వాత 25 మందికి 10,000, వారి తర్వాత ఎంపిక చేసిన 50 మందికి 5,000 బహుమతి లభిస్తుంది.